ఇంకా దుర్మార్గం ఏంటంటే వస్త్రాలకు నిగారింపు తేవడానికి పట్టు చీరలకు మెరుపివ్వడానికి తయారీదారులు ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. చౌకబార్ రంగులలో ఉండే ఆజోడైస్ వంటి రసాయనాలు చర్మానికి తగిలినప్పుడు అలర్జీలు, దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. అయితే అంతేకాదు, స్వచ్ఛమైన పట్టు లేదా కాటన్ అని చెప్పి అందులో నైలాన్ లేదా పాలిస్టర్ను కలిపి రసాయనాలతో పాలిష్ చేస్తారు. దీనివల్ల వస్త్రం కొత్తగా మెరుస్తుంది, కానీ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇంకా ఒక్క ఉతుకులోనే దాని అసలు స్వరూపం అనేది బయటపడుతుంది. అట్లా ఏదో అంటారు కదా, ఒక 4 రోజులు మాట్లాడితే మనిషి యొక్క నిజ స్వరూపం బయటపడుతున్నట్టు మీరు చాలా వరకు మోస్ట్లీ నాకు కూడా ఒక 2-3 సార్లు అనిపించింది. నేను బట్టలు కొన్నప్పుడు, నేను రిలయన్స్ ట్రెండ్స్లోనో ఇక్కడ కొన్నా షర్ట్స్ కొన్నప్పుడు అది ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ టైం కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే వాటిని ఉతకకుండా ఆ కంఫర్ట్ మనం ఫీల్ అవ్వడానికి డైరెక్ట్ వేసుకుంటారు. సో మీరు అట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలర్జీ అనేది, మీకు స్కిన్ ఎలర్జీ కొంచెం ఎండలోకి పోయి చూడండి. ఏసీలో ఉన్నంతసేపు మీకు ఏం కాదు, జస్ట్ ఎండలో బైక్ పైన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ, లేకుంటే ఎండలో మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే ఎలర్జీ మొత్తం ఇట్లా గోకినట్టు అనిపిస్తుంది, మీకు అది అసలు కంఫర్ట్గా ఉండదు. సో అట్లాంటి రసాయనాల వల్ల అవి అవుతాయి. మీరు వేలు పెట్టి కొన్నా కూడా బట్టలు అట్లాంటి ఫీల్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ కలుపుతున్నారని దానికి అర్థం. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, చిన్నపిల్లలకి చాలా మందికి ఇది తెలీదు. చిన్నపిల్లలకి బిలో 10 years వరకు కూడా ఏం చేస్తారంటే బట్టలు కొనుక్కొచ్చి డైరెక్ట్ వేసేస్తారు. చిన్నపిల్లలకని కాదు, మెయిన్గా అంటే అందరూ చేయాల్సినటువంటి ప్రాసెస్ ఇది, బట్ చిన్నపిల్లలకని నేను మెయిన్గా చెప్తున్నా. సో ఏంటంటే ప్రతి ఒక్క క్లాత్, అది ఏదైనా అవ్వనివ్వండి, ప్రతి ఒక్క క్లాత్ చిన్నపిల్లలకి వాళ్ళకి డ్రెస్ చేస్తున్నామంటే అది ఫస్ట్ వాష్ చేసిన తర్వాతనే వాళ్ళకి వేయండి. ఎందుకంటే ఇట్లాంటి కెమికల్స్ నుంచి వెళ్ళి వాళ్ళు కొంచెం దూరం ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ ఎట్లా వేసుకుంటున్నారు వాళ్ళకు కూడా అట్లనే వేస్తే పిల్లలు చాలా ఇబ్బందులకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక దాంట్లో ఏంటి ఆజోడైస్ అనేటువంటి కెమికల్ కలుపుతూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, కెమికల్ ఎప్పుడు మీకు బట్టలలో ఎప్పుడైనా ఇట్లా ఇచ్చింగ్ అనిపించినా కూడా, లేకుంటే చిరాకు అనిపించినా ఇట్లా, అది ఖచ్చితంగా కూడా కెమికల్స్ కలిసినటువంటిది అని అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రముఖ బ్రాండ్ల లేబులను కాపీ కొట్టి నాసీ రకం వస్త్రాలను అధిక ధరలకు విక్రయించడం ఈ 2 నెంబర్ వ్యాపారంలో ప్రధాన భాగం ఇది. ఇక గుజరాత్, సూరత్ వంటి ప్రాంతాల నుండి తక్కువ ధరకు వచ్చే రిజెక్టెడ్ స్టాక్ను తెచ్చి షోరూంలో భారీ డిస్కౌంట్లు, అంటే 70% 80% డిస్కౌంట్లకి ఇస్తామంటూ వీళ్ళు సెలబ్రిటీస్ తోటి యాడ్స్, ప్రకటనలు చేపిస్తారు. ఇక అది తెలుసుకోలేక వారి మాయలో పడిపోతుంటాం మనం. ఇక ఈ దుకాణాలు నిర్వహించే పెద్ద పెద్ద బిల్డింగులు, ఏసీలు చూసి అబ్బో అని అనుకుంటాం, కానీ అవి సురక్షితం అనుకోవడం భ్రమ. ప్రస్తుతం అనేక మాల్స్లో కనీస భద్రత ప్రమాణాలు మగ్నం అవుతున్నాయి. చాలా దుకాణాల్లో అగ్నిమాపక యంత్రాలు పనిచేయవు, అత్యవసర ద్వారాలు స్టాక్ రూములుగా మారిపోయి మూసుకుపోయి ఉంటాయి.